నాకు ఖురాన్ బోధిస్తుంది, ఖురాన్ నన్ను ఆజ్ఞాపిస్తుంది, నువ్వు యేసుని విశ్వసించమని, యేసుని ప్రేమించమని. అందుకే నేనే కాదు, ప్రపంచంలోని 200 కోట్ల మంది ముస్లింలు కూడాను యేసు అని నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు, ప్రేమిస్తున్నారు. మంచి డైలాగే. కానీ మొదట నా ప్రశ్న ఏంటంటే, నువ్వు ఎందుకు యేసుని ప్రేమించాలి, ఆ 200 కోట్ల మంది ఎందుకు ప్రేమించాలి అని అర్థం చేసుకో. బైబిల్ నువ్వు బాగా చదివింటే, నన్ను ప్రేమించేవారు నా ఆజ్ఞలను గైకొంటారని ఉంది. తర్వాత నీవు అబ్రహామును విశ్వసించినట్లయితే యేసుక్రీస్తుని కూడా విశ్వసిస్తావని ఉంది. నువ్వు ఎప్పుడు యేసుక్రీస్తుకు వ్యతిరేకంగానే ప్రకటిస్తున్నావు. అసలు నిజంగా నీవు మరి అబ్రహాము సంతానం అయితే యేసుక్రీస్తే నీకు దేవుడు, ఖురాన్ కాదు. మహమ్మద్ ప్రవక్త నీకు ప్రవక్త కాదు. మహమ్మద్ ప్రవక్త అనే క్వాలిటీస్ లేవు, ప్రవక్త అనడానికి అర్హుడే కాదు. సో ఇంకొక విషయం ఏంటంటే, యూదుడైన యేసుక్రీస్తును, యూదుల రాజైన యేసుక్రీస్తును మరి మీ ఖురాన్లో ఎందుకు రాశారనే చిన్న లాజిక్ నీకు అర్థం కాదా? అసలు రాయవలసిన అవసరం ఎందుకుంది? ఇజ్రాయేలీలను, క్రైస్తవుల్ని విడిచిపెట్టగదండి, చంపండి అని మీ ఖురాన్లో ఉంది. మరి ఈ చిన్న లాజిక్ అర్థం కాలేదు. ఎందుకురా వీళ్ళు ఈ విధంగా ప్రకటిస్తున్నారు? ఎవరో వేరే దేశపు మరి ప్రవక్త లేకుంటే దేవుని కుమారుణ్ణి, దేవుణ్ణి ఖురాన్లో ఎందుకు రాశారు అని నీకు లాజిక్ అర్థం కావడం లేదా? అసలు బేసిక్ లాజిక్ ఇది అన్నమాట. మోటివేషనల్ స్పీకర్గా ఉండి ఇది నువ్వు అర్థం చేసుకోలేకపోవడం చాలా పెద్ద ఘోరం అన్నమాట. మరి నువ్వు విశ్వసిస్తే, ప్రవక్తగా విశ్వసిస్తే, మరి పరిశుద్ధ గ్రంథంలో ప్రవక్తని మాత్రమే కాదు, లోక రక్షకుడు అని ఉంది. ఇవన్నీ నువ్వు అర్థం చేసుకోవాలా. ఊరికే డబ్బా కొట్టుకుంటే కాదు. నువ్వు ప్రేమించిన అవసరంలే, 200 కోట్ల మంది ముస్లింలు ప్రేమించిన అవసరంలే. ఒకవేళ ఒరిజినల్గా నిజంగా నువ్వు ప్రేమించినట్లయితే దేవుని ఆజ్ఞలు అంటే యేసుక్రీస్తు ఆజ్ఞలు నువ్వు పాటిస్తావు. అది ప్రేమ అంటే. నువ్వు నిజంగా యేసుక్రీస్తుని విశ్వసిస్తే, అంటే అబ్రహామును విశ్వసించినప్పుడు యేసుక్రీస్తు కూడా దేవుని కుమారుడని విశ్వసించాలా. అది విశ్వాసానికి అర్థం. ఏందో 200 కోట్ల మంది నువ్వు అంటే ఎవరికి లెక్క? మీరు విశ్వసిస్తే ఎంత, విశ్వసించకపోతే ఎంత? అది మీ పైన, మీ రెస్పాన్సిబిలిటీ అదంతా. నేను ఇప్పుడు నీకు మోటివేషనల్ స్పీకర్. ఓకే ఫ్రెండ్స్, క్షమించండి, ఈయన కొరకు ప్రార్థన చేయండి. సఫీ అని మోటివేషనల్ స్పీకర్ అండ్ క్రీస్తుకు విరోధిగా పనిచేస్తూ ఉంటాడు. మనం ప్రార్థించడానికే ఈ వీడియో నేను చేశానండి. థ్యాంక్ యూ.